హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎన్టీవీ. నేను తారక్. ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా అంటే ప్రతి పెద్దికి సంబంధించిన ఏ ఇంట్రో చెప్పినా ఇంట్రో మాత్రం ఒకటే ఉంటుంది అనమాట. దాని గురించి వెయిటింగ్ అనమాట. సో దీన్ని తీర్చిదిద్దిన ఒక్కొక్కళ్ళు పెద్ది గురించి చెప్తుంటే దానికి ఇస్తున్న ఎలివేషన్స్ కానీ దాని వెనకాల వాళ్ళు పెట్టిన హార్డ్ వర్క్ కానీ చూస్తుంటే ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవ్వాలని చెప్పి ప్రతి ఒక్క సినిమా బఫ్ అలాగే సినిమాకి సంబంధించిన ప్రతి ఒక్కళ్ళు కూడా కోరుకుంటున్నారు. సో మరి పెద్దిని ఈ రేంజ్లో తీర్చిదిద్దిన సినిమాటోగ్రాఫర్ రత్నవేలు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హలో సార్. హలో సార్. ఎలా ఉన్నారు? ఐఎమ్ డూయింగ్ గ్రేట్ అండి. మొత్తం సినిమా యూనిట్ మొత్తంలో చూస్తే మీరే కొంచెం కాస్త కూస్త ఫ్రెష్గా ఉన్నారు. మిగతా వాళ్ళందరూ డిస్ట్రెస్. యాక్చువల్లీ స్పీకింగ్ లాస్ట్ 1 week 10 days I didn't even sleep for 4 hours. ఎందుకంటే మార్నింగ్ నుంచి సో మచ్ ఆఫ్ విఎఫ్ఎక్స్ షాట్స్, కలర్ గ్రేడింగ్ అన్నీ బ్యాక్ టు బ్యాక్ జరుగుతూ ఉంది. ఇప్పుడు సినిమా గ్రేడ్ చేసినప్పుడు ట్రైలర్ రిలీజ్ అవ్వాలి, ఆ ఫుటేజ్ వచ్చింది. సో లాట్ ఆఫ్ ఈవెన్ ఐఎమ్ నాట్ స్లీపింగ్ ప్రాబబ్లీ. కాకపోతే మీరు మోస్ట్లీ అంటే ఏసీలో ఉండడం వల్ల దీనివల్ల ఏమో కొంచెం ఏదో ఫేస్లో ఒక చిన్న గ్లో అయితే. థ్యాంక్ యూ, గుడ్ కాంప్లిమెంట్ అండి. సార్ అయితే యాక్చువల్గా బేసిక్గా పెద్దికి మిగతా అన్నీ పక్కన పెట్టేస్తే మోస్ట్ ఛాలెంజింగ్ అనేది ఏంటంటే ఫస్ట్ అందరూ కూడా క్రికెట్ అనుకున్నారు, కాదని చెప్పి రెజ్లింగ్ చూపించారు. ఇప్పుడు వస్తున్న పోస్టర్స్ కానీ ఇప్పుడు వస్తున్న ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇట్ ఈస్ రివాల్వ్ అరౌండ్ రెజ్లింగ్. రెజ్లింగ్ అనగానే ఫస్ట్ ఏంటంటే నార్త్ ఇండియాలో మనకి కొన్ని సినిమాలు ఉన్నాయి. ఇంకా అవి ఇంకేంటంటే ఇంకా ఇండియన్ సినిమా పేరు చెప్పి రెజ్లింగ్ అంటే అవే గుర్తొస్తాయి. అట్ ద సేమ్ టైం మీరు ఇంతకుముందు పనిచేసిన సినిమా అంటే రంగస్థలము, ఈ కైండ్ ఆఫ్ రారస్టిక్ అనేది ఇది గుర్తొస్తుంది కదా. సో ఈ రెండింటిని పక్కన పెట్టి పెద్ది అనేది స్పెషల్గా కనిపించడానికి టోనింగ్ పరంగా మీరు తీసుకున్న కేర్ ఏంటి సార్? అపార్ట్ ఫ్రమ్ టోనింగ్, స్క్రిప్ట్ ఇస్ డిఫరెంట్ అండి. ఇట్స్ నాట్ జస్ట్ వన్ గై కమ్స్ లూజర్స్ దెన్ విన్స్ అట్లాంటి. ఇట్స్ నాట్ అ డైరెక్ట్ స్పోర్ట్స్ డ్రామా. ఇది బిహైండ్ కంటెంట్, స్ట్రాంగ్ కంటెంట్ ఉంది. So that itself will separate this film from Sultan or any other movie. It's not just one action masala. It's got content, strong content on it. And idu oka sports matram kaadu. It's a life of a person, about a ur, about a people. Strong cast undi, lot of emotion also is there. So I can't directly compare, but this film it's a very tough film to shoot. Reason Vijayanagaram village you say, but it's not Vijayanagaram town. It's got rich people. It's got bellam crusher pani chesina coolie people also there. Rendu life, how to make it contrast. Just like that, putting one modern rich costume, we can't do. It's a world with the unified we have to show. Adu oka process. Cricket ground la, what will be the how to shoot a cricket match? You know, it's a draining one. Oka ball bowling time lo they'll become tired. Multiple adlantla story undi. And then I have a night cricket match also. That was originally it was a day match. I suggested Bucci and Charan, let us do night effect, because that had a more emotional and strong conflict. Intense. It's like a battle on a cricket pitch madri untadi. More emotion. Charan's performance will be fantastic. My lighting and the mood, for the reason only I told night effect. And everybody were raving about that particular thing. So adu matram kaadu. Then when he transformed into a wrestler, so it cannot be same like a Rangasthalam, same golden brown tone kaadu. This everywhere small nuances there. Then particularly visuals also I tried to give a small change in palette. It's not just tone alone, it's got tone, texture, lot of other things. And the kutti nuances, when you go deep only you will understand. Then it's not one flashy photography. ఇప్పుడు you take with your iPhone something very flashy and bright and colorful, that's not the visual. But it won't look like a documentary. You might have seen Chikri or Rairara, you enjoyed it. Everybody was raving about it. Sir. Still, it will be in the commercial template, at the same time more art form. అంటే మారుతా వచ్చిందా? అంటే ఇప్పుడు మీరు అన్నారు రంగస్థలంకి వచ్చేసరికి ఒకటి గోల్డెన్ ఆ కైండ్ ఆఫ్ థింగ్ తీసుకున్నారు కదా, దీనికి వచ్చేసరికి ప్యాలెట్ మారుతా ఉంటుందా లేకపోతే ఒక టైంలో మెయింటైన్ చేశారు సార్? దీనికి బ్రౌనిష్ ఇట్ విల్ చేంజ్. ఎమోషన్ పట్టుకొని ఇతను లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్. That's what I wrote my notes. When I heard the story, I wanted to separate each one. But separation, deliberate separation ఉండకూడదు. అప్పుడే సీమ్లెస్ బ్యూటిఫుల్ గా అంటే కదా. లేకపోతే సెపరేషన్ అంటే అదొక సీన్ చూసినట్టు ఉంటుంది, అలా ఉండకూడదు. కలిపేస్తే అంటే మొత్తం అంతా ఒకే టోన్ లో ఉన్నట్టు అలా ఉండకూడదు. సెపరేషన్ ఉండాలి బట్ తెలియకూడదు. బట్ అసలు దీనికి మ్యాజిక్ కదా సార్ ఒక రకంగా చెప్పాలంటే. రంగస్థలం అని మనం మాట్లాడుతున్నాం కానీ ఇక నెక్స్ట్ నుంచి పెద్ద అని మాట్లాడుతున్నాం. దట్ వెన్ యూ ఏబుల్ టు ట్రావెల్ టు ద స్క్రిప్ట్ డీప్, మీరు కూడా ఆ స్క్రిప్ట్ లోపల వెళ్తే యూ కెన్ డూ దట్. సూపర్ఫిషియల్గా బయట ఉన్నప్పుడు యూ కాంట్ డూ దట్. అయితే నేను బుచ్చిబాబు గారితో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఏం చేశారంటే, అదే ఇప్పుడు ఇలాంటి స్టోరీ తీసుకున్నారు కదా, దీనికి మరి ఎలాంటి సజెషన్స్ ఇచ్చారు ఆర్ట్ డైరెక్టర్ అంటే ఆయన ఒకటే చెప్పారు, సార్ నేను ఓన్లీ స్క్రిప్ట్ రాసుకున్నాను, చరణ్ సారీ చెప్పాను సార్, మొత్తం అంతా
అవినాష్ కొల్లా గారు, రత్నవేలు గారు కూర్చుని వాళ్ళిద్దరే చేసేవాళ్ళు సార్. దీనికి నాకు ఎలాంటి క్రెడిట్ మొత్తం వాళ్ళకే అన్నారు. అయితే దీంట్లో 2 ఉంటాయి సార్. ఒకటి, మనకి డైరెక్టర్ మన మీద అంత నమ్మకం పెట్టుకున్నప్పుడు దాన్ని 100% ఫుల్ఫిల్ చేయాలి. కరెక్ట్. రెండోది, డైరెక్టర్కి ఒక విజన్ ఉంటుంది, ఏదో అది చేయాలి ఇది చేయాలి అని చెప్పి. మన సినిమాటోగ్రాఫర్గా మనం ఎంత లీనియన్స్ తీసుకున్నా ఆ డైరెక్టర్ స్టెప్ అనే దానికి కొంచెం యువతలు ఆగిపోవాల్సి వస్తుంది. కరెక్ట్. అది చాలా చాలా థిన్ Thin లైన్ line థిన్ లైన్. సో మరి ఎలా ఉండేది బుచ్చిబాబు గారితో, ఆ లైన్ ఎలా మెయింటైన్ చేశారు, అవినాష్ గారితో ఎలా? ఇలా బుచ్చి when he narrated my script, he knows about me because Bucci was seeing me and Suku like a fan. One నేను ఒకటి రంగస్థలం టెపేరియల్ నుంచి he was seeing us doing, because we fight for scene, we keep on talking. Every scene, I don't work like a cameraman. ఈ కంటెంట్ ఎట్లా చెప్పాలి ఇన్ టర్మ్స్ ఆఫ్ లుక్, మూడ్, పర్ఫార్మెన్స్, వాట్ విల్ బి. ఇప్పుడు కూలీ పీపుల్నా దే వుడ్ ట్రావెల్ సో మెనీ కిలోమీటర్స్, స్వెట్టింగ్ ఉంటుందా, డ్రెస్ ఇస్ ఇట్ వాష్ 100 times, ఇస్ ఇట్ టోన్, where will they stay, இந்த மாதிரி lot of things I also try to bring for a story. Apart from a cinematographer, so Bucci likes that. So he's seen me working with Suku, the kind of thing we bring for the table. I'm not one cinematographer who brings very beautiful image, just to selfish ga photography mattum chuskoni I say, Bucci, this is a big set, it won't work for this movie. Inta small place kada ikkade shoot cheyali appdi I make it like, ippudu I shot a movie called Kumari 21 for Suku. Suku production last season. Art director came, Ratnavelu is the cameraman. This heroine's house, this poster that we'll put a set and shoot it all. I told, no, this girl is an aspiring actor only. She is very normal. ఇట్లాంటి హౌస్లే ఉండాలి, 10x12 హౌస్లే ఉండాలి కదా రూమ్లో. నేను షూట్ ఇయర్ ఈ కాలనీలో షూట్ చేద్దామని చెప్పాను. ఎందుకంటే ఆ ఫీమ్, ఆ క్లాస్ట్రోఫోబిక్ ఫీల్లో దాంట్లో ఒక బ్యూటీ తీసుకొచ్చాం. అక్కడ ఒక విండో ఉంటుంది, ఒక స్ట్రాంగ్ సన్లైట్ విల్ కమ్ వెన్ షీ గెట్స్ రొమాన్స్ ఇట్లా. సో ఐ గో మోర్ ఇంటూ ఒక స్టోరీ టెల్లింగ్ ప్రాసెస్. అంటే ఒక డైరెక్టర్తో పాటు సినిమాటోగ్రాఫర్ కూడా డీటెయిలింగ్, స్టోరీ ఎట్లా చెప్పాలి, డైరెక్టర్ విల్ థింక్ ఇన్ అ వే ఇట్లా ఉండాలి, బట్ హౌ టు ఎలివేట్ ఇట్, I try to give my experience. Yes. So Bucci in that aspect gave me full freedom. He told me, sir, any CG, VFX, color coordination, art department or costume design, everything you have to take care. He told. I was collaborating with all these people. Avinash Dagara, these are the color palettes we are going for the scene. Background can be rustic, this or that. And he also came up with the set itla unda. Idu vanda, we'll go for like this. Like Shivraj Kumar garu Kusti Sala only. So when the color scheme, when it was trying to go a little bit overboard, I still know this person had a very great life before. He was a champion before. Now over the period he lost his sheen, but still is a great guru. Yes. So our painting konjam de-aging avali. Atla building konjam little bit of damage. Still మీరు ఫ్రేమ్ పెడితే శివరాజ్ కుమార్ గారు కూర్చున్నప్పుడు he will look royal and regal against the house. అది ఉంటే రాయల్టీ వస్తుంది సార్. మీరు చెప్పినట్టు అది మామూలుగా పెట్టినా అది రాయల్గా ఉంటుంది, కానీ ఈయన మామూలుగా ఉంటాడు. అంత మాదిరి with our experience, lot of things we did in this film. సార్ అయితే యాక్చువల్గా ఈ సినిమా మాట్లాడుతున్నప్పుడు ఏంటంటే చరణ్ గారు చాలా హార్డ్ వర్క్ చేశారు. ఆయనకి ఏదో ఫస్ట్ చెయ్యికి ఏదో చిన్న దెబ్బ తగిలిందన్నారు, తర్వాత కంటి దెబ్బ తగిలిందన్నారు. మీరు చాలా ప్రికాషన్స్ తీసుకుంటారు, ఎస్పెషల్లీ ఫైట్ సీక్వెన్సెస్ అవి చేస్తున్నప్పుడు. బట్ ఏం జరిగింది సార్ అంత అంటే సీరియస్ అయ్యేంత? ఇప్పుడు దిస్ పర్టికులర్ స్పోర్ట్స్ సినిమా స్టంట్ అంటే యూ కెన్ టేక్ యువర్ ప్రికాషన్. అండ్ ఐమ్ హిట్టింగ్ హియర్, హీస్ గోయింగ్ టు ఫాల్, ద బెడ్ ఇస్ దేర్, టక్ టక్, ఆల్ దోస్ థింగ్స్ యూ కెన్ డూ. But cricket, suddenly one ball hits a stone, tap, it will come and hit you. You will think the ball is going to come here, it will bounce and come here. It's unpredictable. Even మన IPL చూసినప్పుడు సడన్ one bouncer will come. Greatest of great batsmen are getting hit in the chest, tummy, all those things happen. So sports అన్నప్పుడు కొంచెం little bit it will go overboard. And I felt in cricket also I can take precaution for Charan, running la చేసుకోవచ్చు. కుస్తీ is very difficult sport. Even the experienced people also get injury. When somebody is getting you, then throwing you down, tap, they can do anything to your neck, suddenly hold you tightly. And they are not trained champions. They have been trained. ఇప్పుడు మాస్టర్ వచ్చి ఒక 2.5 months ట్రైనింగ్ ఇచ్చారు, బట్ స్టిల్ దట్ ఈస్ నాట్ ఇనఫ్. ది వే హౌ హీ హోల్డ్స్ యూ, ఇఫ్ ఐ గో ఫర్ ఎ హిట్, హీ ఆల్సో షుడ్, సినిమా అని ఒకటి ఉంది కదా, సో మిస్టేక్స్ కెన్ హ్యాపన్. Charan was taking precaution and all. That particular day, the hit came and landed completely on Charan's eyeball.
పైన. Suddenly he catch nothing he was telling, then blood started coming. He put eyes and everything, then he had to go. We thought 1 week shooting won't happen. But he calls and says, I'm okay. Okay, Charan, how are you looking, Charan? He sent me a picture. 4 stitches, full bleed happened in the eyes. But he told next day, I'll come, sir. Charan, take care. No, everybody is waiting, we'll finish it off, sir. Yes. So that's a dedication here. But unnecessarily, we want endanger his safety. Everybody is an experienced technician. Definitely, obviously. Unfortunately, these kind of sports, it might happen a little bit. Namakant also is a fantastic stunt master. This movie, I mean, all the major stunts Namakant only did. For the, what is a nationals Kusti Matro, we used Sham Kaushal master's experience. Dangal చేసిన మాస్టర్ ఫాదర్. సో డిసిప్లిన్గా ఎట్లా ఫాలో అవ్వాలి, ఎట్లా చేయాలి. అతను ఇంకా ఒక స్పెషలిస్ట్, ఈజ్ అ నేషనల్ ఛాంపియన్. హీ వాస్ దేర్ ఇన్ ద సెట్ ఫుల్లీ. దే డిడ్. మధ్యలో కుస్తీ సెటప్ అంతా ఇద్దరం కలిపి నవకాంత్ అండ్ శ్యామ్ కౌశల్ మాస్టర్ కంబైనింగ్ దే డిడ్. బట్ ఎనీ లిటిల్ బిట్ ఆఫ్ కమర్షియల్ ఓవర్ బోర్డ్ అంటే వీ వర్ టేకింగ్ నవకాంత్స్ దిస్ థింగ్ లిటిల్ మోర్ రియలిస్టిక్ వీ డిడ్. కుస్తీ సెటప్ ఎవ్రీబడి విల్ బి అప్రిషియేటింగ్ అబౌట్ the visual look and everything. అయితే మాకు రంగస్థలం అప్పుడు ఏంటంటే సుకుమార్ గారు చెప్పారు, ఆయన బట్టలు పాతగా కనిపించడానికి వాటిని కాఫీలో పెట్టి వాటిలో పెట్టి ఆర్ఎస్ అని చెప్పి. ఇక్కడ కూడా అంతే, అంటే ఒక రగ్గడ్ లుక్కే తీసుకొచ్చారు సార్. కాస్ట్యూమ్స్ పరంగా బట్ట స్టైలిష్గానే ఉన్నారు. అలా అని చెప్పి అంటే ఏదో బట్టలు వేసుకొచ్చినంత మాత్రం అన్నట్టు కదా, ఆ రాయల్టీ అది ఏదైతే ఉందో ఆ ఫేస్లో ఆ చామ్ అదంతా కనిపిస్తుంది. ఎలాంటి కేర్ తీసుకున్నారు ఎస్పెషల్లీ స్టైలింగ్ పరంగా? ఐ లవ్ ఆర్టిస్టిక్ ఫిల్మ్ యాజ్ వెల్ యాజ్ కమర్షియల్ ఫిల్మ్. మీరు కమర్షియల్ ఫిల్మ్కి వచ్చినప్పుడు ఓవర్గా ఇఫ్ యూ డూ దెన్ ఇట్ విల్ బికమ్ లైక్ అ డాక్యుమెంటరీ. ఆడియన్స్, ఫ్యాన్స్ వాడు ఎక్స్పెక్టేషన్ విల్ కంప్లీట్లీ డ్రాప్. సో ఇట్స్ అ వెరీ థిన్ లైన్ టు బ్యాలెన్స్. ఐ హ్యావ్ దట్ ఎక్స్పీరియన్స్ ఇన్ బ్యాలెన్సింగ్. ఇప్పుడు రంగస్థలం ఆల్సో ఈజ్ అ విలేజ్ విచ్ బీన్ టార్మెంటెడ్ బై వన్ ప్రెసిడెంట్. 30 yearsగా ఒక ప్రెసిడెంట్ ఇస్ టార్మెంటింగ్ దీస్ పీపుల్. ఆర్ అప్పులు ఉన్నారు, కష్టం, ఎవ్రీథింగ్ స్ట్రగుల్ ఇస్ దేర్. I didn't show the struggle directly and dirty struggling. Atlas. So everything, the village is beautiful, but these people are antla. It's a very thin line how to make Samantha look beautiful, Charan look handsome. Everything will be at the same time based on the scene. We went like that. Deglam adantha kuda తీసుకెళ్ళారు. Costume lo we went deglam. Even this film, like tea decoction, washing it for 10 times. In fact, I told our art director, just because he is Charan, don't make him glossy. This is how we are looking at. Then they put it in the sunlight, dried, and Charan was okay with that. Whatever I said, he, in fact, makeup lo kuda I told Charan, leave this oil in your face. Don't wipe it. Generally people oily ga undani touch chesi ikkada interview lo chesaru. I told, leave the sheen. That is giving one another character for your face. So పెద్ది అక్కడ ఆ క్యారెక్టర్లో ఉన్నంత సేపు, మీకు లెన్స్ ముందు ఉన్నంత సేపు హీఈస్ పెద్ది. దట్స్ ఇట్. He did an amazing work, extraordinary performance in this movie. It is one of its kind from him. Career la, it's a career best I could say. He's done a great performance. అయితే జాన్వీ కపూర్ మాత్రం చాలా ఇదిగా ఉంది. అయితే దేవరాకి మీరే చేశారు, దీనికి మీరే చేశారు. అక్కడ జాన్వీ, ఇక్కడ జాన్వీ, కొంచెం అదే కైండ్ ఆఫ్ పల్లెటూరు లుక్ ఇదంతా ఉంది కదా. సో ఎస్పెషల్లీ బ్యాక్ టు బ్యాక్ మూవీ కాబట్టి మరి మీరేమన్నా ఆ అమ్మాయికి ఏమైనా సజెషన్స్ ఏమైనా ఇచ్చారా, లేకపోతే ఎలా చూపించారు జాన్వీని? Suggestion as a cinematographer, I will say your skin is looking little white, make it little warm. Adala will tell. But overall, I will take care of the visual. Okay, Charan comes from this background. He has to look like this. This girl is a daughter of an MLA. Village lo ulla or arrogant MLA's daughter. She has also got arrogance. But she carries her looks and feel. Atlanti mind lo pettukoni. But she has to be beautiful and impressive to the audience also. That care also I took. Differentiating from the Rajulu family to this and making her those things are small nuances, but it will help in storytelling. అయితే అంటే ఇప్పటివరకు బయటకు వచ్చినవి చూస్తుంటేనే చాలా సీక్వెన్సెస్ మాకు అర్థమవుతుంది ఎంత లాట్ ఆఫ్ ఎఫర్ట్ పెట్టారు దానికి, ఎన్ని రోజులు చేస్తుంటారని చెప్పేసి. బట్ మీకు ఓవరాల్గా పెద్ద జర్నీ అనగానే మీకు గుర్తొచ్చే మోస్ట్ డిఫికల్ట్ సీక్వెన్స్ కానీ లేదా ఎక్కువ రోజులు కష్టపడి చేసిన సీక్వెన్స్ అంటే ఏం చెప్తారు? కుస్తీ వాజ్ అ వెరీ ఛాలెంజింగ్ సీక్వెన్స్. అది cricket also everything was difficult, and cricket also not a easy one. Where you bowl the ball will go somewhere, but it's happening. So set up anni peddadi, you have to within the timeline, we have to show the cricket match, we have to show the emotions, anger, lot of
everything is complicated in this movie, not an easy movie. And the mountain also, when they're traveling to the village, Ekoli people also, it's not easy to go in that route and shoot. Everything is complicated. And Delhi, when he totally, his life changes, that I made it very, very, very organic and little bit gritty. Delhi life ఢిల్లీ shots, సీక్వెన్స్ one sequence. అయితే మనకు అదే actually- ఫిల్మ్లో షూట్ చేశాను. సార్ ఫిల్మ్లో షూట్ చేశారు అది ఢిల్లీ సీక్వెన్స్ ఒక్కటి మాత్రం. అంటే యాక్చువల్గా దీంట్లో మనకి క్రికెట్ చూపించారు, రెజ్లింగ్ చూపించారు. బట్ అంటే ఇప్పుడు మీరు చెప్తున్న ఏంటంటే క్రికెట్ కూడా జస్ట్ ఏదో ఆ ఒక్క షాట్ కోసం అయితే పెట్టింది లేదు, దానికి కూడా ఒక జర్నీ ఉంటుంది కదా సార్. అయితే మాకు అప్పుడు వచ్చింది ఏంటంటే న్యూస్, ఢిల్లీలో ఒక పెద్ద స్టేడియంలో షూట్ చేస్తున్నారు అది ఇది అని చెప్పేసి, అది చేశారా లేకపోతే తర్వాత దాన్ని ఏమైనా కొంచెం? అది చేసాం, అది దట్స్ అ క్లైమాక్స్ ఆఫ్ ద మూవీ. అది క్లైమాక్స్ స్టేడియంలో చేసింది సార్. ఓకే ఓకే. సో మరి చరణ్ గారికి అంటే ఇప్పుడు ఎస్పెషల్లీ ఈ అలా నెక్స్ట్ అంతకుముందు వచ్చిన టీజర్లో చూస్తే ఆయన లేచినప్పుడు ఇలా పైనుంచి అలా ఇసుక జారడం కానీ అదంతా కూడా సీజీ ఉండాలి, అట్ ద సేమ్ టైం కెమెరాలో మ్యాజిక్ చేయాలి. సో రెండు బ్లెండ్ అయిపోతేనే మాకు ఆ మ్యాజిక్ కనిపిస్తుంది, లేదంటే ఇది సీజీ అని తెలుస్తూ ఉంటుంది, కెమెరా మ్యాజిక్ అని తెలుస్తూ ఉంటుంది. సో మరి ఆ బ్లెండ్ ఎలా జరిగింది సార్ ఈ సినిమాకి? చూసిన ఆ గ్లిమ్స్లో ఒక షాట్ కూడా సీజీ లేదు, లేదు అసలు, ఆల్ లైవ్ షాట్స్. సూపర్. Sharan built a fantastic body, and I was going for the body lighting. They call the nude lighting, French nude lighting. అట్లాంటి అతను చేసిన ఒక్కొక్క మజిల్కు ఒక డార్క్నెస్, ఒక లైట్, ప్లస్ ఇప్పుడు శాండ్ ఫాలో అవుతుంది. శాండ్ ఇస్ అన్ ఐకానిక్ షాట్. బాస్కో సీజర్ వాజ్ ద మాస్టర్. దే వర్ ఆల్సో కోఆర్డినేటింగ్ బికాస్ అన్ని టైంలో రావాలి. ఇట్స్ అ సాంగ్ అది, ఇట్స్ అ సాంగ్ విజువల్. ఓకే ఓకే. సో అది వి డిడ్. అండ్ అట్ ఆ పర్టికులర్ యాంగిల్ దట్ లుక్ లైక్ డైనమిక్. దాంట్లో కెమెరా ఇస్ మూవింగ్, డస్ట్ ఇస్ కమింగ్, కెమెరా ఇస్ షూటింగ్ అట్ హై స్పీడ్ ఫ్రేమ్స్. All those things, lot of kuti nuances we did. That is only creating magic. And of course, without doubt, Charan did that originally. And he was not aiming for a six-pack. For him, as a Kusti person, you see, built very strong guy. He can throw anybody, he can whack. That's the feel. Yes, sir. But yet, he kept on pushing himself. Yes. అతనుకు టైం కూడా ఇవ్వలేదు. ఈ క్యారెక్టర్ ఫినిష్ చేసి ఇమీడియట్గా ఒరిజినల్ ప్లాన్ వాస్ వీ హ్యాడ్ 4 months gap, transformation, but we didn't give. This was going on, then emotional scene, we mixed and matched something, so it was tough for Charan, but somehow we all pulled it off in style. Yes sir. అయితే ఎస్పెషల్లీ ఈ స్టైల్ అంటే ఇక్కడ మనం ఈ కుస్తీకి సంబంధించింది చూస్తుంటే కనుక, అంటే ఇంతకుముందు మీరు చేసిన మనం ఏదైతే సినిమాల గురించి మాట్లాడామో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటిదే ఏమీ కనపడట్లేదు ఆ ఫ్లేవర్. ఇక్కడ టోటల్గా వాడిన కాస్ట్యూమ్ ఏదైతే ఉందో అదే కొత్తగా ఉంది. సో దీనికి మీరు తీసుకున్న ప్రికాషన్స్ ఏంటి? సో చరణ్ ఎంతవరకు కోఆపరేట్ చేశారు? ఆయన నుంచి వచ్చిన ఇదేంటి సార్? See, I can't take away. Charan has done a great job, Buchibabu has done a great job. We all collaboratively did a nice job, that's all I can say. It's a teamwork, we all work together to achieve certain thing. Yes sir. లాస్ట్లీ అంటే ఎవరు మాట్లాడినా కూడా లాస్ట్ 50 minutes ప్రతి ఒక్కళ్ళ కళ్ళలో నీళ్ళు వస్తాయి అని అంత చెప్తున్నారు. సో ఏంటి సార్ అంత ఒక మనిషి ఎంత నలిగిపోతే ఎదుటివాడి జీవితాన్ని చూసి మనకు అంత మనం ఒక 40 minutes ఎమోషన్ ఫీల్ అవడం అనేది చాలా హై మూమెంట్ అసలు. అది ఈ రోజుల్లో జస్ట్ ఒక 5 minutes హై మూమెంట్ ఉంటేనే సినిమా హిట్ అనేస్తున్నాం మనము. 40 minutes 50 minutes ఎలా హోల్డ్ చేశారు సార్? అందుకోసమే ఐమ్ టెలింగ్ ఇట్స్ అ గుడ్ స్క్రిప్ట్ అండి. జనరల్గా ఇట్స్ అ నైస్ ఫిల్మ్, వి డన్ గుడ్, దట్స్ ఆల్, లైక్ ఎ గ్రేట్ జాబ్ విల్ సే. The script is good. We captured the emotion well. Everything fell in place. Scene, emotional writing, the way it is shot is emotional. The way Charan performed, tears will start rolling. So our coordination is very thin. Adi anni vachindi. Only for certain films that magic will happen. Yes sir. Idu anni happen together. Yes sir. లాస్ట్ క్వశ్చన్ సార్, అంటే చాలామంది ఈ మధ్యకాలంలో ఏంటంటే బాడీ డబుల్స్ అని మాట్లాడుతున్నారు. ఎస్పెషల్లీ ఇలాంటి రిస్కీ షాట్స్ ఉన్నప్పుడు ఏంటంటే ఫిల్మ్ మేకర్స్ కూడా వాళ్ళు దే ఓంట్ రిస్క్. ఎందుకంటే ఒకటి ఏదైనా జరిగింది అనుకోండి చిన్నది, అంటే అయిపోతుంది కదా, అది చాలా ఎఫెక్ట్ అవుద్ది. సో మరి దీంట్లో ఎంతవరకు ఒరిజినల్ వాడారు, ఎంతవరకు బాడీ డబుల్ వాడారు సార్? ఇలా మాక్సిమం ఐ థింక్ 75% 80% we went for original shots only. No body replacement, all those things, because Charan also doesn't compromise. ఇప్పుడు ఒక రజనీకాంత్ గారు ఉన్నారంటే అతని స్టైల్ అతనే చేయాలి, వేరే వాళ్ళు ఆ స్టైల్ పీపుల్ మైండ్లెస్. సో చరణ్ ఈస్ గాట్ వన్ యూనిక్ ఐడెంటిటీస్, హిస్ బాడీ లాంగ్వేజ్, హిస్ వాకింగ్ స్టైల్, ఎవ్రీథింగ్. సడన్లీ వన్ పర్సన్ కమింగ్ అండ్ రీప్లేసింగ్ డజంట్ హ్యాపన్. ఏదో ఒక ఫాల్ అట్లాంటి ఉన్నప్పుడు వీ వన్ ఫర్ అ బాడీ డబుల్. బట్ ఆన్ అ రియల్ పర్ఫార్మింగ్, హిట్టింగ్, డూయింగ్ ఆల్ దిస్ థింగ్, రోలింగ్ అండ్ హెడ్ మీద ఉన్నప్పుడు
టైట్ క్లోజ్ అట్లాంటి షాట్ ఎవ్రీథింగ్ కాంప్లికేటెడ్ షాట్స్ చరణ్ did. ఎమోషన్ అంటున్నారు, ఎమోషన్ అంటే ఇది ఆ కొడితేనే దాంట్లో ఆ ఎమోషన్ అనేది కనిపిస్తూ ఉంటుంది ఎవ్రీథింగ్. వేరే వాళ్ళు కొట్టి వచ్చి ఇలా పెట్టాలంటే And the climax emotion for sure, everybody will start, I mean, will fall in love with the performance and the scene. That's what I told you, it's, I mean, I don't want to reveal, it's a spoiler, but I'm controlling myself. అర్థమవుతుంది. మీరు అంటే ఈ సినిమా గురించి ఎవరేం మాట్లాడినా కంట్రోల్ చేసుకోవాల్సి వస్తుంది, ఎప్పుడెప్పుడు చూద్దామని మీ ఎగ్జైట్మెంట్ అనేది మాకు అర్థమవుతుంది. అంటే వృద్ధి సినిమాస్కి ఒక అంటే జనరల్గా ఎవరన్నా 50 crores 60 crores అంటే రిస్క్ చేస్తారు. ఫస్ట్ సినిమాకి 350 కోట్లు పెట్టి వృద్ధి సినిమాస్ చేస్తున్నప్పుడు ఇంత హ్యూజ్ బడ్జెట్ అన్నప్పుడు, సో సతీష్ కిలారు ప్రొడ్యూసర్ గురించి ఏం చెప్తారు సార్? Satish Kilar garu is not a producer, a good friend of mine, I think, because he made like that. He made us so comfortable on set. He is also a passionate film lover. Or manchi shot chuste sir superb, he'll say any emotion will cry. That lanti person is very rare to see in a cinema. Yes. So spending also, but I can't say he just blindly threw money into a set. He's a very knowledgeable person. He's a businessman. Yes. Yet he wants the cinema to be really his first film to be a blockbuster and spoken about. Or memorable film ga undali. Banner ke first film kada sir actually, yeah. So I had a very good time with him. Charan loved the company of Satish garu. Okay. Buchi support ga unnaru. Itlanti oka sequence undi, idi Sri Lanka la shoot cheyalinapudu only for 4 days or 5 days. Some people think no, this story demands abdina, then immediately he doesn't say సంబంధించిన ఎపిసోడ్స్ షూట్ చేయడం. so he likewise he's got that sensibility of a producer. Just openly saying no. Even see, over the years I don't overspend with the producer. Even the number of days I try to shoot, I'm also the fastest cameraman in the country. I shoot very fast. At the same time, which is necessary, which is not necessary, I tell openly. Just because I'm on Buchi's side, I won't say let us go and shoot for 25 days 30 days. Buchi idu koncham taginchi let us shoot like this na. Buchi also says okay sir, ante we knows which is required, is not required. Yes. We were also seeing producer point of view, but these kind of producers are very important for industry. బట్ అలాంటి ప్రొడ్యూసర్స్ ఇంపార్టెంట్, మీలాంటి ప్రొడ్యూసర్స్ గురించి ఆలోచించే సినిమాటోగ్రాఫర్స్ కూడా ఇంపార్టెంట్ ఖచ్చితంగా. బట్ బేసిక్గా ఎవరైనా ఏంటంటే రిలీజ్ అయిన తర్వాత హిట్ వస్తే క్లౌడ్ లైన్లో ఉంటారు. బట్ ఆల్రెడీ సతీష్ కిలారు గారు ఆయన ముందే ఆల్రెడీ హీఈస్ ఆన్ క్లౌడ్ నైన్. ఆయనకి అర్థమైంది ఇది పెద్ద ఈజ్ గోయింగ్ టు బి ద బ్లాస్ట్ అని చెప్పేసి యాక్చువల్గా. సో హీఈస్ ఎంజాయింగ్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ ఇట్. మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ ఆన్ అ సెట్ he comes like a visitor, he sees a shot, enjoys and goes away. It doesn't mean he doesn't have cinema sensibilities. He's got an office, he'll control everything. Still, that is very important. You can't just madly come, pour money and go away. He knows what is happening. He enjoys this process. I wish he gets more and more hits. మీరు అంటే ఇంకెక్కువ ఈ సినిమా గురించి మాట్లాడిస్తే నాకు ఏం జరుగుతుందో నాకు అర్థం అవుతుంది. స్పాయిలర్స్ వస్తాయి ఆటోమేటిక్గా ఆబ్వియస్గా. సో స్పాయిలర్స్ వినడానికి ఎంత బాగుంటాయో బట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అంత చెడగొట్టేస్తాయి. కాబట్టి వీ వాంట్ టు ఎంజాయ్ ఇట్ ఇన్ థియేటర్స్ ఓన్లీ ఆన్ June 4th సార్, డెఫినెట్లీ. సో June 3rd ప్రీమియర్స్ ఉన్నాయి కాబట్టి June 3rd యాక్చువల్గా. Everybody is curious, sir. Definitely, sir. Not only India, America also, all the Telugu people in America are very curious. Sir, he's a global star, it's a global cinema, it's going everywhere కదా. సో ప్రతి చోట 3rd పడుతున్నాయి కాబట్టి ప్రీమియర్స్. సో ఎవ్రీవన్ ఈజ్ క్యూరియస్ అబౌట్ ద మూవీ సార్. సో అంటే ప్లస్ ఇంకోటి ఏంటంటే ప్రతి సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటాం కానీ బట్ ఈ సినిమా హ్యాస్ సర్టన్ రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే సమ్మర్లో సరైన హిట్ లేదు. ఆఫ్టర్ మనం మాట్లాడుకుంటే పెద్ద హిట్ అంటే కళకళలాడిపోయి హిట్ వచ్చి చాలా కాలం అయింది ఆఫ్టర్ సంక్రాంతి. సో కాబట్టి ఇట్ హ్యాస్ మెనీ రెస్పాన్సిబిలిటీస్ టు ఫుల్ఫిల్ అనమాట. సో అవన్నీ ఫుల్ఫిల్ అవ్వాలని చెప్పి రత్నవేలు గారికి ఏంటంటే మీకు ఇప్పటికే చాలా ఉన్నాయి, మీ కిరీటంలో రత్నాలు లాంటివి చాలా పెట్టుకుని ఉన్నారు రత్నవేలు గారు అని పేరు పెట్టినందుకు. ఇది ఇంకొక స్టోన్ అనమాట, one more diamond into your crown. I think it will be for sure a memorable film. Yes, sir. I mean, over the years we have seen working on certain cinema. This film will be one memorable cinema in everybody's career. Yes, sir. Definitely. మనం సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎలాబొరేటెడ్ టోటల్ జర్నీ ఇంకోటి చేద్దాం సార్. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ పెద్ది సార్. Thank you so much. Yes.